హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈరోజు అయితే ప్రేమ అసలు నిజం రామరాజుకు చెప్పి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని ఇక ధీరజ్కి ఇక వేదావతికి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ప్రేమ అయితే. అది విన్న ఇక వేదావతి ప్రేమ చెంప పగలగొట్టి మరి ఇక ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ధీరజ్ పై వాళ్ళ నాన్న చాలా కోపంగా ఉంటాడు. ఆ విశ్వక్ గాడు ధీరజ్ పై మర్డర్ అటెంప్ట్ చేశాడని తెలుసుకున్నా కూడా ఇక ఏమీ అనకుండా, కనీసం ఇక ధీరజ్ని పలకరించకుండా చాలా కోపంగా ఆవేశంగా ఉంటాడు ఈ రోజైతే రామరాజు. దీనంతటికీ కారణం ఇక వేదావతి ప్రేమకు ధీరజ్ పెళ్లి చేయడమే కారణం. ప్రేమని ధీరజ్ పెళ్లి చేసుకున్నాడు అనే కోపంతోనే రామరాజు ధీరజ్ను చాలా కోపంగా చూస్తున్నాడు కదా. ఇక అది అర్థం చేసుకున్న ప్రేమ అయితే ఇక నా వల్లే ఇదంతా అని ఇక చాలా కోపంగా ఈ రోజైతే ఇక ఏం జరిగితే అది జరుగుతుంది, ఇక నేను చేసిన తప్పును మామయ్యకు చెప్పేస్తాను ఈరోజు, ఇక నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. ఇక మా అన్నయ్య ఇక ధీరజ్ను చంపాలని చూస్తున్నాడు, ఎలాగైనా ఎప్పుడైనా ధీరజ్ను చంపాలనేదే వాడి కోరిక. అందుకే నేను ఇక మీకు మంచి చేయడానికే మీకు నిజం చెప్పి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను అని ఇక ప్రేమ అయితే ధీరజ్తో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే, లేదు ప్రేమ, ఇక నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి, నువ్వు చేసిన తప్పు మీ వాళ్ళకు, మీ పుట్టింటి వాళ్ళకు చెప్తే వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళు చాలా కోపంగా ఉంటారు, ఇక నిన్ను ఏం చేస్తారో తెలియదు అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక ప్రేమ అయితే, మరిక నేను చేసిన తప్పు వల్ల శిక్ష నీకు పడుతుంది ధీరజ్, ఇక నీకు ఇలా శిక్ష పడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, ఎంతో ప్రాణంగా ప్రేమించిన మీ నాన్నగారు నిన్ను ఎలా దూరం పెడుతున్నారో చూస్తున్నావు కదా, ఇక నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు బాగా అర్థమైంది అనిక అంటూ ఉంటుంది ప్రేమ అయితే ధీరజ్తో. అప్పుడే ఇక ధీరజ్ అయితే, ఇక నేను నీ కోసం ఎంత బాధనైనా భరిస్తాను, కానీ నువ్వు మాత్రం నిజం నాన్నగారికి మీ పుట్టింటి వాళ్ళకి చెప్పొద్దు ప్రేమ, ఇక చెప్తే ఇక వాళ్ళందరూ కూడా నీపై కోపంగా ఇక నిన్ను ఏం చేస్తారో ఏమో అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఈరోజు ప్రేమతో. కానీ ప్రేమ మాత్రం, లేదు ధీరజ్, ఈరోజు ఏమి జరిగినా సరే నేను వెళ్ళి ఇక రామరాజు అంకుల్కి నిజం చెప్తాను, నన్ను ఆపకు అని ఇక దండం పెడుతూ ప్రేమ అయితే ఇక రామరాజు వేదావతి రూమ్లోకి వస్తుంది. అప్పుడే ఇక వేదావతి అయితే, ఏంటి ప్రేమ ఇలా వచ్చావేంటి అని ఇక ప్రేమను అడుగుతూ ఉండగా, నేను కొద్దిసేపు మాట్లాడాలత్తయ్య, మావయ్యకు ఒక నిజం చెప్పాలి, ఇక మావయ్య ధీరజును ఇలా చావు బ్రతుకుల మధ్య ఉన్నా కూడా ఇంత కోపంగా చూస్తున్నారంటే దీనంతటికీ కారణం ఇక బావ నన్ను పెళ్లి చేసుకోవడమే కదా, అసలు ఆ పెళ్ళి ఎలా జరిగిందో మావయ్యకు చెప్పాలి అని ఇక ప్రేమ అయితే ఈరోజు ఇక రామరాజు దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు అయితే ప్రేమను చూసి, ఏంటి, ఏం జరిగింది, అసలు మీ పెళ్లి జరగడానికి కారణం ఏంటి, మీరిద్దరు ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నారు కదా, మళ్ళీ ఇక నిజమేంటి చెప్పేది అని ఇక కోపంగా రామరాజు ప్రేమను అంటూ ఉండగా, అప్పుడే ఇక ప్రేమ అయితే, లేదు మామయ్య, నేను ధీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, అసలు ధీరజ్కు నాకు మధ్య ప్రేమ అనే పదమే లేదు అని ఇక అంటూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే ఈరోజు ఇక అది విన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి నువ్వు మాట్లాడేది, మా ధీరజ్ నువ్వు ప్రేమించుకోలేదా, మరి పెళ్ళెందుకు చేసుకున్నారు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక ప్రేమ అయితే జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. నేను ఒక అబ్బాయి కళ్యాణ్ అనే ఒక అతన్ని ప్రేమించి మోసపోయాను, అతడు నన్ను అమ్మేయాలని చూశాడు, చివరికి ఇక నేను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను, అప్పటికప్పుడు బావ ఇలా అత్తయ్య వచ్చి నన్ను కాపాడి ఇక బావ నా మెడలో తాళి కట్టేలా చేసింది అత్తయ్య, తన పుట్టింటి పరువును నా ప్రాణాలను కాపాడి ఈరోజు ఇక బావకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది, ఇక నీకు బావకు మధ్య ఇలా దూరాన్ని పెంచింది, ఈ నిజం అత్తయ్య బావ నీతో చెప్పటం లేదు, ఇక వాళ్లకు నీ మీద ఉన్న గౌరవమో తెలియదు, ఇక నువ్వంటే భయమో తెలియదు, ఈ నిజాన్ని నీ ముందు దాచి ఇక నిన్ను
ఇలా ధీరజ్కు దూరం చేస్తున్నారు, అది నేను తట్టుకోలేకపోతున్నాను మామయ్య అని ఇక ప్రేమ అయితే ఈరోజు ఇక రామరాజుకు నిజం చెప్తుంది. అది విన్న రామరాజు అయితే, ఏంటి వేదావతి, ఇక ప్రేమ చెప్పేది నిజమేనా చెప్పు, ఎందుకు నా ముందు ఈ నిజాన్ని దాచి నాకు చిన్నోనికి మధ్య ఇంత దూరం పెంచావు? ఇక చివరికి చిన్నోడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నా ఇక నాకు కోపాన్ని తగ్గించుకోలేకపోయాను, వాణ్ణి కనీసం పలకరింపు కూడా పలకరించలేకపోయాను. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. ఇక నా వల్ల ధీరజ్ చాలా బాధపడుంటాడు. ఎందుకంటే మా నాన్నకు నా మీద ఇంత కోపం, ఇంత ద్వేషం ఉందా అని ఇక వాని మనసు మొత్తం ఇక ఎలా అయిందో ఏమో అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక నిజం తెలుసుకున్నాక రామరాజు అయితే ధీరజ్ గురించి అప్పుడే ఇక ప్రేమ అయితే, అవును మామయ్య, ఇక ధీరజ్ నీ గురించి చాలా బాధపడుతున్నాడు. ఇక తనకు తగిలిన దెబ్బల కంటే ఇక తన మనసుకు తగిలిన నీ మాటల వల్ల మరింత బాధపడుతున్నాడు అని ఇక నేను తెలుసుకొనే నీకు ఈరోజు నిజం చెప్పాలి. ఏం జరిగితే అది జరుగుతుంది. ఇక నిజం చెప్పాక నువ్వు నన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చేస్తే ఉంటాను, లేకుంటే నేను మా పుట్టింటికి వెళ్ళి నేను చేసిన తప్పును ఇక వాళ్ళ ముందు చెప్పి వాళ్ళను క్షమించమని అడిగి ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇక అప్పుడు మీ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య ఇక గొడవలు కూడా ఉండవు, బావ ప్రాణాలకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇక మీకు నిజం చెప్పాను మామయ్య అని ఇక ఈ రోజైతే ప్రేమ ఇలాంటి నిర్ణయం తీసుకొని ధీరజ్ వేదావతి ఇక వద్దు నిజం చెప్పొద్దని ఎంత బ్రతిమాలినా ఇక ప్రేమ అయితే ఈరోజు రామరాజుకు అసలు నిజం చెప్పేస్తుంది. ఇక రామరాజు అయితే ఇక ప్రేమను ధీరజ్ను అర్థం చేసుకుంటాడు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, మీ పుట్టింటికి వెళ్ళి ఇక వాళ్ళు నువ్వు చేసిన తప్పును ఖచ్చితంగా క్షమించరు. ఇక వాళ్ళు మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడతారు. ఒక అతన్ని ప్రేమించి మోసపోయి మళ్ళీ వేరే అతనితో ఇలా తాళి కట్టించుకొని వచ్చావు, నీలాంటి దాన్ని మేము ఇంట్లోకి రానివ్వము అని ఇక నిన్ను చాలా అవమానిస్తారమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నాకు నిజం చెప్పి నువ్వు మంచి పని చేశావు. ఇక అన్ని విషయాలు నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం సైలెంట్గా ఇక ఈ ఇంట్లోనే ఉండమ్మా అని ఇక రామరాజు అయితే ప్రేమను అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే, సరే మామయ్య, మీరు చెప్పినట్టే నేను ఇక మా పుట్టింటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. కానీ ఇక మీరు ధీరజ్ని అంత కోపంగా అలా చూడదు మామయ్య. ధీరజ్ అత్తయ్య బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను, ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈరోజు నేను ఇలా బ్రతికాను. ఇక నా కోసం వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఇక మీ మనసు ఎలాగైనా మార్చాలనే నేను ఇలాంటి నిర్ణయం తీసుకొని నీకు అసలు నిజం చెప్పాను. ఇక అత్తయ్య బావ ఎంత వద్దన్నా నేను వినలేదు. చివరికి అత్తయ్య నన్ను ఇక వద్దని బెదిరించింది. అయినా కూడా ఆ బెదిరింపులకు భయపడకుండా ఏం జరిగితే అది జరుగుతుందనే ఈరోజు ధైర్యంగా మీకు చెప్పాను మామయ్య అని ఇక ప్రేమ అయితే రామరాజుని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు కూడా ప్రేమను సమర్థిస్తూ ఉంటాడు. ఇక నాకు అసలు నిజం చెప్పి మంచి పని చేశావు, నువ్వు చేసింది మంచిదే. ఇక తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. ఇక ధీరజ్ని మెడలో తాళి కట్టాడు. ఇక అది ఇష్టంతోనా లేకుంటే కష్టంతోనా అనేది తర్వాత. ఇక మీరిద్దరు భార్యాభర్తలుగా కనపడుతున్నారు కాబట్టి అందరి ముందు మీరు సంతోషంగా భార్యాభర్తలుగా ఉండాలి. అప్పుడే ఇక మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇక ధీరజ్ చేసిన పనికి రామరాజు అయితే ధీరజ్ను చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇక రామరాజుకు మంచి పనులే కదా కావాల్సింది. ఇక ధీరజ్ వాళ్ళ కుటుంబం పరువు, ప్రేమ, ప్రాణాలను కాపాడాడు. ఇక అంతకంటే మంచి పని మరొకటి ఉండదు కదా. ఇక తనకు ఇష్టం లేకపోయినా తన అమ్మ కోసం ఇక ప్రేమను పెళ్లి చేసుకొని ధీరజ్ మంచి పని చేశాడు అని ఇక రామరాజు కూడా ధీరజ్ని మెచ్చుకుంటూ ఉంటాడు. చూద్దాం మరి తర్వాత ఏం జరగబోతుందో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్